అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా తక్కువ నూనె వేసి లెగ్ పీస్ ఫ్రై ఎలా ఫ్రై చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఏదైనా ఫ్రై చేసేటప్పుడు మనకి ఏం కావాలి చెప్పండి? నూనె అనేది ఖరాబ్ అవ్వకూడదు, మనకి క్రిస్పీగా వేగాలి, అలాగే జ్యూసీగా రావాలి. అలాగే ఆయిల్ అనేది చాలా తక్కువ పట్టాలి కదండి. ఇలా చేస్తే గనక ఆయిల్ అస్సలు ఖరాబ్ అవ్వదు, చాలా తక్కువ నూనెతో వేపేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఎప్పుడు లెగ్ పీస్ ఫ్రై చేసినా సరే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసేయండి, మీకు 100కి 100 మార్కులు ఇచ్చేస్తారు. అంత బాగుంటుంది అన్నట్టు. దీనికి తోడుగా నేను పప్పుచారు కూడా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించానండి. వీడియో అనేది అప్లోడ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము. నేను ఇక్కడ 1/2 kg వరకు లెగ్ పీసులు తీసుకున్నానండి. ఇక్కడ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అనమాట. చిన్న సైజ్ తీసుకున్నా, పెద్ద సైజ్ తీసుకున్నా మీరు ఆ మసాలాలు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. లెగ్ పీస్ అనేది నేను ఇక్కడ స్కిన్తో తీసుకున్నాను. స్కిన్ మనకి చక్కగా మసాలా పట్టి వేగితే చాలా రుచిగా ఉంటుంది. మీకు స్కిన్ వద్దనుకుంటే హ్యాపీగా స్కిన్లెస్తో చేసేయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్నర వరకు కారం వేసుకోవాలి. 1 ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇక్కడ గరం మసాలా అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి కార్న్ ఫ్లోర్ అండి, అస్సలు మిస్ చేయకండి. దీంతోనే మనకి నూనె అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది, అలాగే క్రిస్పీగా ఉంటుంది. ఇది కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత చికెన్ మసాలా 1/4 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని 1 ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ మసాలాలన్నీ చక్కగా ముక్కలకి పట్టించేయాలి. లెగ్ పీస్కి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని మసాలాలు పట్టిస్తే త్వరగా పడుతుందండి. మీకు టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 అరగంట మ్యారినేట్ చేసుకోవాలి. ఒకవేళ టైం లేదనిపిస్తే 1/2 గంట మ్యారినేట్ చేసుకున్నా సరిపోతుంది. చూడండి, అలాగే మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా చక్కగా కోట్ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త మీడియంగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది హైలో పెట్టకుండా మీడియంలో అడ్జస్ట్ చేసుకుని మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న లెగ్ పీస్ని కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసేయాలి. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోండి. ఇలా లెగ్ పీస్లు వేయగానే ఫ్లేమ్ అనేది 1 నిమిషం పాటు హైలో పెట్టేసుకొని తర్వాత మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి. మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే కింద అడుగంటిపోతుందన్నమాట. 1 నిమిషం హై ఫ్లేమ్లో పెట్టేసుకుని మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటే మనకి చక్కగా వేగుతుందండి. అలాగే ఇందులో 2-3 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 2-3 నిమిషాలు అయిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లెగ్ పీస్ అనేది ఎక్కడ అతుక్కోలేదు, అస్సలు డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు రెండవ సైడ్ కూడా తిప్పుకొని ఫ్లేమ్ అనేది మీడియం కంటే కాస్త అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకున్నారంటే మనకి లోపలి వరకు చక్కగా మగ్గుతుందండి. అలాగే ఎక్కడా కూడా మాడదనమాట. ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా కూడా మనం లెగ్ పీస్ ఫ్రై చాలా రుచిగా చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు రెండవ సైడ్ చూపిస్తున్నాను చూడండి. రెండవ సైడ్ తిప్పుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం కంటే కాస్త తగ్గించుకోండి, మనకి ముక్క అనేది చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇంకో గరిట సహాయంతో సైడ్స్ కూడా ఇలా తిప్పుకుని కాల్చుకున్నారంటే మనకి అన్ని వైపులా దోరగా వేగుతుంది. చూసారా, మనకి లెగ్ పీస్ అనేది ఎంత బాగా క్రిస్పీగా వేగింది కదండి. ఎప్పుడైనా సరే ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి, చాలా రుచిగా వస్తాయి. ఆయిల్ కూడా అంతేమీ పట్టదండి. మీరు ఇలా వేగిన వెంటనే తీసేసుకుని టిష్యూలో వేసుకున్నారంటే ఆ ఎక్సెస్ ఆయిల్ కూడా చక్కగా వచ్చేస్తుంది. అలాగే ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు లెగ్ పీస్ ఫ్రై చేసినా ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి, చాలా సింపుల్గా అయిపోతుంది, శ్రమ లేకుండా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది, మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.